చలికాలంలో ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా న్యూమోనియా, ఆస్తమా, జలుబు, విపరీతమైన దగ్గు ఎక్కువగా వేధిస్తాయి. చలికాలంలో సాధారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందువల్ల సీజనల్ వ్యాధులు అటాక్ చేస్తాయి. కాబట్టి ఈ సీజన్లో శరీరానికి శక్తి చాలా అవసరం. పైగా చలికాలంలో శరీరంలో ఉష్ణోగ్రత లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి తీవ్రంగా చలి, కండరాల నొప్పులు కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి కొన్ని రకాల ఆహారాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక చలికాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా వెచ్చగా ఉంటుందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలికాలంలో ఖచ్చితంగా సూప్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే సూప్ ఘాటుగా ఉంటుంది. ఇందులో ఘాటుగా ఉండే పదార్థాలను వాడతారు. అందుకే వేడి సూప్స్ తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. దీంతో మనకు ఎక్కువగా చలివేయదు. అందువల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా అంతేకాకుండా నెయ్యి, మిరియాలు, కూరగాయలు, తృణధాన్యాలు చలికాలంలో ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అన్ని సీజన్ల కంటే వింటర్ సీజన్లో వీటిని తింటే చాలా మంచిది. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మంచి పౌష్టికాహారం. అందుకే దీన్ని తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. వీటిని తింటే రోగాలతో పోరాడే శక్తి వస్తుంది. అలాగే చలికాలంలో ఖచ్చితంగా పసుపు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కాస్త ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే పసుపులో వేడి చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఉండే ఔషధ గుణాలు త్వరగా ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అలాగే ఈ సీజన్లో అల్లాన్ని ఖచ్చితంగా ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే అల్లం చలిని తగ్గించి మన శరీరంలో వెచ్చదనాన్ని పెంచుతుంది. ప్రతిరోజు అల్లం టీ తాగినా లేదా అల్లంతో చేసిన ఆహారాలు తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఈ సీజన్లో ఎక్కువగా గుడ్లు, చికెన్ తినాలి. ఇవి వేడి చేసే ఆహారాలు. ఇవి శరీరంలో ఉష్ణోగ్రత లెవెల్స్ని పెంచుతాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అందువల్ల మన శరీరానికి శక్తినిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలసట, నీరసాన్ని తగ్గిస్తాయి. మన శరీరాన్ని వేడిగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే ఈ సీజన్లో ఎక్కువగా గుడ్లు, చికెన్ ఉండే ఫుడ్స్ తీసుకోండి. అయితే వీటిని ఎలా పడితే అలా తీసుకొని అస్సలు తినకూడదు. చాలామంది వేపుళ్ళు చేసుకుంటారు. వేపుళ్ళకు బదులు చక్కగా అల్లం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని పులుసు పెట్టుకొని తింటే మంచిది. కాబట్టి చలికాలంలో ఖచ్చితంగా ఈ ఫుడ్స్ని మాత్రం తినండి.